వాల్మీకి మహర్షి 96వ శ్లోకంలో బాలకాండలోని మొదటి సర్గ 96వ శ్లోకంలో దానికి చక్కటి వివరణ ఇచ్చారు. నేను మొదటే మీకు చెప్పాను, ఈ కార్యక్రమంలో మనము రామాయణం నుంచే ఎవిడెన్సెస్ అన్నీ తీసుకొని వాల్మీకి మహర్షి పదాలతోనే మనము సమాజానికి వేరొక అర్థంలో రామాయణాన్ని తార్కికమైనటువంటి అర్థంలో మనము వివరిస్తున్నాము. ఆ విధంగా రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవ. రాజ్యాన్ని తాను ఉపాసిస్తూ రాజవంశాలని, వందల కొలది రాజవంశాలని స్థాపిస్తాడు. స్థాపయిత్వా భూమండలం మీద వందల కొలది రాజవంశాలని స్థాపించి, కేవలము వంశాన్ని స్థాపించినంత మాత్రంతో సరిపోదు, ఆ స్థాపించినటువంటి రాజవంశాలని చక్కటి రాజుల్ని తయారు చేయాలి, ఆదర్శమైనటువంటి రాజులను తయారు చేయాలి. కాబట్టి తాను ముందు రాజ్యాన్ని ఉపాసించి, తాను ఉపాసనలో కృతార్థుడయి, ఆ కృతార్థత చెందినటువంటి విషయాన్ని అందరికీ కూడాను, అనేక వేల మంది రాజులందరికీ కూడాను రాజ్యము ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని ఆయన నేర్పారు. అది ఆయన యొక్క జీవిత లక్ష్యము.